ఏంటంటే వల్లభనేని వంశీ టీడీపీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో A71గా ఉన్న వల్లభనేని వంశీని ఆల్రెడీ అరెస్ట్ చేశారనే ప్రచారం ఒక 2 వారాల క్రితం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ చేయలేదు, వాళ్ళ అనుచరులను మాత్రమే అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ 2 వారాలుగా వల్లభనేని వంశీ ఎక్కడున్నారు అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, అందుకే చంద్రబాబు నాయుడు సైలెంట్ అయ్యారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే వల్లభనేని వంశీ అమెరికా పారిపోయాడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి. ఆల్రెడీ అబ్స్కాండ్లో ఉన్నారు ఈయన, ఆల్రెడీ కేసు ఉంది, కేసు రన్నింగ్లో ఉంది, అబ్స్కాండ్లో ఉంది, పోలీసులు ఎదుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు బెయిల్ ఇస్తుందా, ముందస్తు బెయిల్? నాకు తెలిసి సాధారణంగా ఇటువంటి వ్యక్తులకు హైకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే కొంత వ్యవస్థల పట్ల తప్పు అభిప్రాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ప్రస్తుతం అంతవరకు మాత్రమే కామెంట్ చేయగలను. ఓకే, రైట్. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు, సంఘంలో ఉండకూడని వ్యక్తులు. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు లాంటి వారు. అధికార మదంతో ఏమైనా ఎవడి మీదైనా సరే విరుచుకు పడతారు, దాడులు చేస్తారు, లేకపోతే పిరికి పందల్లా పారిపోతారు. వీళ్ళు మగవాళ్ళు కాదు, అధికారం ఉంటే మగోళ్ళు, అధికారం లేకపోతే వీళ్ళు ఎందుకు పనికిరాని సన్నాసం. రైట్, చూద్దాం మరి హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేది. మీరు కూడా ఎక్కువ స్పందించడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ప్రెజర్ పెట్టను. ధైర్యంగా ఎదుర్కోవాలండి. కేసు పెడితే ఏం చేస్తారు, మా అయితే అరెస్ట్ చేస్తారు. వీడి గారు అరెస్ట్లో కొత్త బెయిల్ తెచ్చుకోమనండి. నాకు ఎటువంటి పాపం తెలియదని స్పాట్లో నువ్వు వాస్తవాలు చెప్తే జడ్జి గారు ఇస్తారు కదా బెయిల్. ఆ రోజు అదేగా చంద్రబాబు నాయుడు గారు మీకు కామెంట్ చేసింది. అతను ముసలోడు అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మరి మీరు యువకులు, మరి యువ రక్తం, అందులో పూలు కడిగిన ముత్యాలు కదా, కోర్టులు నమ్ముతాయి కదా. మీరు వెళ్ళండి, లేకపోతే మీరే సరెండర్ అయ్యి బెయిల్ తెచ్చుకోండి. రైట్. అంటే ఎక్కడ ఉన్నారు వల్లభనేని? అంటే మన పార్టీలో తిట్టించారు, మా హైకోర్టు గతి పట్టిందా మీకు? మన పోలీస్ వ్యవస్థ దగ్గర ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే 5 నిమిషాలు వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అంటే. ఎందుకు ఈ ఇష్యూలో ఎందుకు అంత తాత్సారం జరుగుతోంది? ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు, లేకపోతే వాళ్ళ కుల సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి, మనోడు అధికారంలో ఉన్నాడు, మనోళ్ళనే ఇలా కక్ష సాధింపులకు దిగితే ఎలాగా అని చెప్పి కొడాలి నానిని వల్లభనేని వంశీని ఎందుకో కాస్త లైట్ తీసుకోమని ఎవరో చెప్పారు అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగి ఉంటుందంటారు? నేను ఇప్పుడు చాలా పరుషంగా మాట్లాడదలుచుకున్నాను. చెప్పండి. అన్నం తినే ఏ కమ్మోడైనా సరే వాళ్ళిద్దరిని వెనకేసుకున్నారు. అశుద్ధం తినే వాడైతే వెనకేసుకొస్తారు. రైట్ రైట్. అంతకు మించిన కామెంట్ తెచ్చుకోలేదు. రెండోది, కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ చట్టం యొక్క చేతులు చాలా పొడవు ఎక్కువ. వీళ్ళు దొరుకుతారు, దాని ఫలితం అనుభవిస్తారు, మూల్యం కూడా చెల్లించుకుంటారు చట్టపరంగా. ఓకే, రైట్. ఇంకా వైసీపీకి మరో తలనొప్పిగా మారిన దువ్వాడ ఎపిసోడ్ గత 8 రోజులుగా సీరియల్ లాగా ఒకదాని తర్వాత